Hello, this is Sidhu Jonalagada. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. అస్మద్గుభ్యో నమః. మిత్రులారా, భగవద్బంధువులారా, ఈనాడు అందరము పెద్ద పెద్ద చదువులు చదివాం. ఒకప్పుడు వేలల్లో జీతం ఉంటే లక్షల్లో జీతాలు సంపాదించుకుంటున్నారు. ఇళ్లల్లో 4-5 రోజులకోసారి టైం ఉన్నప్పుడేమో టిఫిన్లు చేసుకునేవారు. ఈ రోజున ఎప్పుడు పడితే అప్పుడు హోటళ్ళకి వెళ్ళి కట్టాలు ఖర్చు పెట్టి తినగలిగే స్థితి ఉంటుంది. బాగుంది, సంతోషం. కానీ మనశ్శాంతి ఉంటుందా? ఎక్కడ లోపం వచ్చింది? ధనానికి లోటు లేదా? అధికారానికి లోటు లేదా? ప్రయత్నానికి లోటు లేదా? ఎందుకండి భయం? అంతేకాదు, ఇంట్లో ఉన్న పెద్దలకు కూడా మానసిక వ్యాధులు ఉంటుంటాయి. ఇలాంటివి పోవాలంటే ఏం చేయాలి? దానికోసం చక్కగా ఒక వెండి రూపు, అంటే ఒక 10 మిల్లీగ్రాముల బరువు ఉంటే చాలండి. అలాంటి లక్ష్మీ రూపు వెండిది కానీ బంగారుది కానీ పెట్టుకోండి. పెట్టుకుని తప్పనిసరిగా 11 సార్లు పసుపు, 11 సార్లు కుంకుమ, 11 సార్లు గంధం వెయ్యండి. 2 పుష్పాలు ఉంచండి. పుష్పాలతో అర్చన చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని తప్పనిసరిగా 27 సార్లు, తరువాత మీకు పుట్టిన నక్షత్రం గుర్తున్నట్టయితే నక్షత్రము నాడు మాత్రము ఒక 108 సార్లు చదవండి. తర్వాత ప్రతి శుక్రవారం కూడా 108 సార్లు చదివితే మరీ మంచిది. ఇలా చేసుకుంటూ వెళ్ళండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ప్రతి శుక్రవారం ఒక్క ముత్తైదువుకి తాంబూలం ఇచ్చుకోండి. వాళ్ళు శుక్రవారాలు సాయంకాలం కూడా కూర్చుని తీరుబడిగా శుచిగా కూర్చుని 108 సార్లు చదవండి. ఈ శ్లోకాన్ని మనకుండే వ్యధలన్నీ పోతాయి, బాధలన్నీ పోతాయి, టెన్షన్స్ అన్నీ పోతాయి. శాస్త్రం ఏమిటంటే టెన్షన్స్ ఉన్న ఇబ్బంది లేదు, కానీ టెన్షన్స్ ఉండకూడదన్నాడు ఒక ఆయన. ఆ కారణం చేత అలాంటివన్నీ పోతాయి, మనకంతా సమృద్ధి కలుగుతుంది. ఆ శ్లోకం చూడండి. ఇది చక్కగా మార్కండేయ పురాణంలో నారదుల వారు చెప్పిన శ్లోకం చూడండి. అమ్మా, త్వయేవ పాల్యతే పృథ్వీ త్రైలోక్యం త్వయైవహి. అమ్మా, త్రైలోక్యతే త్వయైవ పాల్యతే పృథ్వీ త్రైలోక్యంచ త్వయైవహి. 3 లోకాలు కూడా నీ చేతనే పాలించబడుతున్నాయి. 3 లోకాలు కూడా నీ యందే నిలబడి ఉన్నాయి. జనః తవః తథా సత్యం. ఈ జనులంతా కూడా నీ పిల్లలేనమ్మా. తథా ఉన్నమాటేది సత్యం, అబద్ధం చెప్పటం లేదు. త్వయా సర్వంతు పాల్యతే. నీ చేత మాత్రమే ప్రపంచమంతా కూడా పాలించబడుతోంది. ఇక్కడ తమాషా, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అని చెప్పి అయ్యవారిని పక్కకి నెట్టేసి అమ్మగారికే పూజలు చేసేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు. అయ్యా, ఇంగ్లీష్లో కత్తెరకి ఇంగ్లీష్ పేరు ఏమిటండి? సిజర్స్ అన్నాడు. బహువచనం ఎందుకు పెట్టాడండి? కత్తెర అనొచ్చు కదా. కాదు, అక్కడ దేవత దేవుడు ఇద్దరూ ఉండాలి. ఒక్కళ్ళనే ఆరాధించినట్టయితే దోషం. రావణాసుడు ఏం చేశాడు? సీతమ్మే కావాలని తెచ్చుకున్నాడు, నాశనం అయిపోయాడు కదా. శూర్పణఖ ఏం చేసింది? నాకు రాముడే కావాలంది. ఇద్దరినీ కలిపి చూడాలనుకున్నాడు పరమాత్మ. హనుమంతుడు కలిపాడు కదా. ఇదే శివపురాణంలో కూడా ఉంది. శివుణ్ణి తన ఇంటి ముందు కాపలా పెట్టాడు దుర్మార్గుడు. బతికేడవాడు 1000 చేతుల్లో 998 చేతులు పోయాయి. అదే కనుక పార్వతీ అమ్మవారితో కలిసి వచ్చి ఇక్కడ కూర్చోవయ్యా అంటే ఎలా ఉండేది? గమనించండి. అంచేత దయచేసి మీరు అమ్మని పూజించినా దోషం కాదు, దోషం అంటలేదు. అమ్మని నాన్నతో కలిపి పూజించండి. ఇక్కడ కూడా లక్ష్మీనారాయణుని ఆరాధన చేయండి. నేను వేరే సాంప్రదాయాలు కాదంటలేదండి బాబు. అందుకనే చూడండి, అలా చేసినా కూడా పార్వతీ అమ్మవారిని సేవించినా కూడా మళ్ళీ లింగాష్టకం చదువుతారు అక్కడ. అలాగే లలితా సహస్రనామం చదివినా కూడా చివరి మళ్ళీ హయగ్రీవ స్తోత్రం చదువుతారు చాలా దేశాల్లో. చాలామంది మనకు తెలియదు పాపం. అంచేత ఆ పని చేయండి. ఒక్కసారి శ్లోకం చూడండి. త్వయేవ పాల్యతే పృథివీ త్రైలోక్యం త్వయైవహి. 3 లోకాలు కూడా ఎక్కడైనా అమ్మ అన్న శబ్దానికి పర్యాయపదం చూపించగలండి. దుఃఖంలో ఉన్న అమ్మ అంటాం, సంతోషంలో ఉన్న అమ్మ అంటాం, ఆశ్చర్యంలో ఎక్కడైనా కానీ. చేత త్రైలోక్యం పాల్యతే త్వయా. అమ్మా త్వయైవహి. జనః
తవ తథా సత్యం త్వయి సర్వంతు పాల్యతే. అమ్మా, నీ వల్లనే లోకమంతా కూడా పాలించబడుతుంది. కాబట్టి అమ్మా, నన్ను రక్షించు అంటూ ప్రార్థన చేద్దాం. అప్పుడు మన ఇంటిలో లోటు అన్నది ఉండదు, టెన్షన్లు ఉండవు. చక్కగా తెచ్చుకున్న సంపాదన సక్రమంగా ఖర్చు పెట్టుకోగలం, దాచుకోగలం, ఇంట్లో పెద్దల్ని జాగ్రత్తగా చూసుకోగలం. మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం. త్వయైవ పాల్యతే పృథ్వీ త్రైలోక్యంచ త్వయైవ హి. భూమండలమే కాదమ్మా, 3 లోకాలు కూడా నీ వల్లనే పాలింపబడుతున్నాయి. జనః తవ తథా. అమ్మా, మేమంతా నీ పిల్లలమమ్మ. సత్యం త్వయి సర్వంతు పాల్యతే. నీ వల్లనే సర్వంతు అండంలో అర్థము తు అన్న దేనికి చాలామందికి తెలియదు. శ్లోకం పూర్తి చేయడానికి వేశారేమో అంటారు. కాదు, మేమంతే మనుషులము. పశువులని నువ్వే కాపాడుతున్నావు, క్రిమికీటకాలని నువ్వే కాపాడుతున్నావు, నదులని పర్వతాలని అన్నిటినీ కూడా నువ్వే కాపాడుతున్నావు కదా తల్లి. అంచేదమ్మా, మమ్మల్ని రక్షించు అని ప్రార్థిద్దాం మనం. తర్వాత ఇంకొక మాట, మీ ఇంట్లో పిల్లలు కాస్త మాట్లాడడం వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత ఈ శ్లోకాన్ని 3 సార్లు చదివించండి రోజు, పొద్దున్న కానీ సాయంకాలం కానీ. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళల్లో ఉత్సాహం పెరుగుతుంది, మందకొడిదనం పోతుంది. గమనించండి. బలవంతాన్ని విను చెప్తా చాకూడతాను అని అనకండి. వాళ్ళు నెమ్మదిగా చెప్పండి, అందంగా చెప్పండి. వాళ్ళు బాగుపడతారు, చదువులో ఎదుగుతారు. ఎదిగిన తర్వాత మిమ్మల్ని ఒద్దికగా చూసుకుంటారు. స్వస్తి.